వీక్షకులు స్వాగతం, నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి టార్గెట్ బిఆర్ నాయుడు గారు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా గొడవల నిరసన ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకు బిఆర్ నాయుడు గారిని టార్గెట్ చేశారు? వాళ్ళ అవినీతిని, దోపిడీని బయట పెడితే రాజీనామా చేయమని కోరే అవకాశం ఉందా? ఎందుకు కోరుతున్నారు? వాస్తవాలను బయటకు తీయకూడదా? అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాస్ సార్. వారిని మళ్ళీ విశ్లేషణ తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. టార్గెట్ బిఆర్ నాయుడు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల నిరసన తెలియజేసే ప్రోగ్రాం తీసుకున్నాడు బోమన కరుణాకర్ రెడ్డి. ఎందుకు ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు? ఇక్కడ ఏమవుద్దంటే అండి, వాళ్ళకి కంటగింపుగా ఉంది బిఆర్ నాయుడు గారు నియామకం. ఆయన చైర్మన్గా ఆయన పేరు వినపడినప్పుడే వాళ్ళ అబ్బాయి గురించి ఎన్టీవీలోను గట్రా వేరే రకంగా డ్రగ్స్ అని అదని ఇదని ఇలాంటివన్నీ వచ్చినాయి. అంటే దుష్ప్రచారం. అంటే వాళ్ళకి నచ్చల, ఆయన రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అంటే వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తారా? వాళ్ళకి ఎవరు కావాలో అంటే ఈ దొంగల మూట కొంతమంది చేరారు పైన. చెప్పాడు కదా, మా వాళ్ళు 2000 మంది ఉన్నారని. వాళ్ళందరినీ వరుసపెట్టి లేపుకుంటూ వస్తున్నారు. ఈయన నాయుడు గారు కూడా అన్య మతస్థులు ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరినీ వేరే చోటకి అకామిడేట్ చేస్తారు, ఇక్కడ ఉండేమని చెప్పారు. అలాగే ఒక్కొక్కటి ప్రక్షాళన మొదలు పెట్టుకుంటూ వచ్చారు. అంటే ఈయన వచ్చిన తర్వాతే బయటపడకపోయినా ఆ కల్తీ నెయ్యి విషయం కానీ, పరకామణి విషయంలో కానీ బోర్డు మెంబర్స్ అందరూ ఒక తాటి మీద ఉండి వీళ్ళ ఆటలు సాగనివ్వకుండా చేస్తారు. అయినా సరే ఆ అరాచకాలు కొనసాగుతున్నాయి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అలా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ. మరి 2000 మందికి సగం మంది ఉంటారు ఇంకా. అది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అమలు చేయాల్సిన వాళ్ళు అధికారులు కొంతమంది జగన్ ప్రేమికులు ఉన్నారనుకోండి, కొన్ని చూస్తున్నాం కదా కొన్ని చోట్ల. అలాగే ఇక్కడ కూడా పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ అధికారులు, ఈఓలు, జేఈఓలు ఇలాంటి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కింద వరకు చొచ్చుకుపోయిన ఈ చీడ పురుగులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. అక్కడెక్కడా కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి, పాలక మండలికి, అధికారులకి చెడ్డ పేరు తెచ్చి వ్యవహారాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మీరు స్టార్టింగ్లో చూడండి, వీడియోలు తీసి క్యూ లైన్లో గొడవలని, లేదా పాలు లేవు, అవి లేవు, ఈ లేవని గొడవలు ఇలాంటివన్నీ చేశారు చూడండి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. ఈయన మీద ఏమన్నా ఆ మధ్యకాలంలో ఈయన్ని కొంచెం ట్రోల్ చేస్తే కూడా దానికి స్ట్రాంగ్గా నిలబడి పోరంట్రా అని చెప్పేసి ఆయన సమాధానం చెప్పాడు ధైర్యంగా, భయపడిపోకుండా. ఇదంతా వాళ్ళకి కంటగింపుగా ఉంది. సరే, ఇప్పుడు ఆయన ఇంకొక 6 నెలలు పోతే 2 సంవత్సరాలు అవుద్ది. ఆయన పదవీకాలం ముగుస్తుంది. వీళ్ళు కొత్తగా చెప్పాల్సిందేం లేదు, చేయాల్సిందేం లేదు. విచిత్రం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదని క్రిస్టియన్లు, క్రైస్తవులు చెప్తున్నారు. అది విచిత్రం. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా మనకి దౌర్భాగ్యం ఏంటో కానీ అతను 2 సార్లు చైర్మన్ చేసాడు, సుబ్బారెడ్డి చైర్మన్ చేసాడు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటేనే హిందుత్వానికి గొడ్డల పేటలేటిది, గొడ్డల వేటే. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దేవస్థానం దోచుకోవడానికి, తన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి, తన కేసుల నుంచి కాపాడుకోవడానికే వాడుకుంటారు ఆ దేవస్థానాన్ని. ఆ దేవుడు కూడా వీళ్ళకి సరైన సమయం చూసి వాతలేస్తున్నాడు. అయినా సరే వాళ్ళు సిగ్గులేదు, ఇంకా బలమైన శిక్ష పడుతుంది కూడా, అది ఏం తప్పించుకోలేరు. దీంట్లో భాగంగా అతను దేవాలయాలు అన్నట్లో పూజలు అంటున్నాడు కదా, ఆ దేవాలయాల అర్చకులు నిరాకరించాలి పూజలకి. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్కి వ్యతిరేకంగా పూజలు చేయటం అంటే ఖచ్చితంగా దేవాలయాల్లో అర్చకులు అందరూ తిరస్కరించాలి. నేను ఈఓ గారితో కూడా మాట్లాడతాను, ఎండోమెంట్స్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఏంటంటే వీళ్ళ డ్రామాల్లో, వీళ్ళ నాటకాల్లో ఆయన ఏం తప్పు చేశాడు అంటే మీ దొంగతనాల్లో చేయనివ్వకుండా అడ్డం నిలబడ్డాడన్నా, ఎవరెవరితో కుమ్మక్కై ఏ డ్రామాలు ఆడుతున్నారు అనేటువంటి అందరికీ తెలుస్తూ ఉంది. ఇది ఎలా వచ్చిందంటే శివలింగం మీద తేలిలా వీళ్ళు రకరకాల ముసుగుల్లో దాక్కున్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీల్లో తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన పెద్ద మనుషులు కొంతమంది వీళ్ళకి అన్యాపదేశంగా బయటకు కనపడకుండా వీళ్ళకి రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ విషయం తెలుసో తెలియదో అనుకోక్కర్లేదు, తప్పని పరిస్థితుల్లో కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఇప్పుడు వరకు బోమన కరుణాకర్ రెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడితే అతని మీద పోలీస్ చర్యలు లేవంటే, అక్కడ మరి సుబ్బారాయుడు గారు లాంటి మంచి ఆఫీసర్, నిజాయితీ గల ఆఫీసర్ ఉన్నా కానీ అక్కడ అతను మరి దేవస్థానం అప్రతిష్ట పాలయ్యే వ్యవహారాలు చేసినా అతను ఇంకా ఎందుకు ఈడ్చుకెళ్ళలేదనేటువంటిది ఆలోచించవలసిన విషయం. ఈ విషయంలో నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఏమవుతుంది ఇప్పుడు జనాలు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ రకమైన చెడ్డ పేరు తీసుకొచ్చారనేటువంటిది అందరికీ తెలుసు. వాళ్ళు
అసలు నోరెప్పకుండా కుక్కుని పేనుల్లో పడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలాంటి. పరకామణి విషయంలో అయినా, నెయ్యి విషయంలో అయినా, దేవస్థానం టికెట్లు అమ్ము దొబ్బడం విషయంలో భూముల అయినా, విషయం, దేవస్థానం భూముల భూముల విషయంలో విషయం. అయినా, ఆ భగవద్గీత పుస్తకాలు వేయించి డబ్బులు కొట్టేసిన విషయంలో అయినా దాని మీద సరైన చర్యలు కనపడకపోవటం వల్ల వాళ్ళకి ఆ రకమైన ధీమా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు సంక్షేమం, అభివృద్ధి అందులో ముందడుగులో ఉన్నారు. ఇప్పుడు అమరావతి మీద దృష్టి పెట్టారు. అమరావతి శాశ్వత రాజధానిగా దాన్ని సెట్ చేశారు. పోలవరం డయాఫ్రామ్ అలా అయింది. ఇక ఈ ఈ ఈ ఈ దొంగలందరి పని పట్టాల. ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ కూడానండి, ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అమరావతి చట్టబద్ధత అయిపోయింది, నిర్మాణాలు కూడా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి, పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమాల విశేషాలను ప్రజలకు తెలియకుండా దృష్టి మళ్లించడానికే మళ్లించడానికి అన్నట్టుగానే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు వివాదాలు ఎంత- లేవనెత్తున్నారు. మీకు ఈ అలవాటైపోయిన సిలబస్ వీళ్ళు ఎంత డైవర్ట్ చేసినా అవి ఉంటే ఇవాళ ఒక రోజు ఉంటుంది, రేపు నుంచి మళ్ళీ మాట్లాడతారు కదా. ఎవడేమి డైవర్ట్ చేసినా జగన్ పిచ్చి మాటలు మర్చిపోడండి ఎవడన్నా. ఆ మావిగన్ను ఇలాంటివన్నీ వాళ్ళే చెయ్యంటున్నారు. రోజు గొంతు చించుకుని వాళ్ళ కోసం గొంతు కూర్చుని మేకల్లాగా అరిసి వాళ్ళు అందరూ కూడా చిచ్చి మా వాడు దోలు తెచ్చేయడం మాకు సిగ్గేస్తుంది, ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. జగన్ డబ్బులు ఇచ్చి పోషించినాడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు అంతా. అంచేత వాళ్ళ పని అయిపోయిందండి. ఎందుకంటే ఆరిపోయే ముందు దీపం అలా ఒకసారి సర్మని వెలుగుతుంది. ఇలాంటి శాస్త్రాలన్నీ చేస్తారు. ఇంకా ఆ శాస్త్రాలన్నీ ఏంటంటే దింపుడు కళ్ళు ఆశ అంతే. వాళ్ళకి ఏదోటి చేయాలి కాబట్టి, కానీ ఏమీ చేయకుండా ఉన్నా కానీ మరీ లోకువైపోతాం అన్నట్టుగా ఏదో ఒక కార్యక్రమం చేయాలి కదా అని చెప్పి ఆ వ్యక్తిగత అజెండాలు అమలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం పీకుతారు, నాయుడు గారిని ఏం పీకలేరు. సింపుల్గా చెప్తున్నాను నేను, ఏమీ పీకలేరు. ఏమొద్ది, కొంపలే అంటిపోతాయి. ఆయన జరిగిన నష్టం ఏముంటుంది. ఇప్పుడు ఒకవేళ నిజంగా నాయుడు గారు ఇంకో రకంగా సౌమ్యుడు నిదానంగా చేస్తున్నాడు, ఇంకొకటి కరోడాలటుడు వచ్చాడు అనుకోండి చైర్మన్, కొట్టేస్తాడు. నాలటుడు అయితే లోపల తీసి కొట్టిచ్చేస్తాను పట్టుకుని. కొట్టి మాట్లాడేవాడు. మామూలుగా కాదు, ఛాయ్కి టీ తాగుదాం రండి అని చెప్పి 2 సమోసాలు బిస్కెట్లు టీ పెట్టి ఇచ్చిన తర్వాత మన మనుషులు నలుగురిని పెట్టి శివాజీ ట్రీట్మెంట్ ఇప్పించి పౌడర్ వేసి పంపిస్తాను. అర్థమైందండి. ఎవరికి ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోరండి, ముఖం పగలగొట్టి ప్లాస్టిక్ సర్జరీ చేయించి పంపిస్తాను. ఆయన మంచోడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు లాంటి సౌమ్యులు పెద్ద మనుషులు పాలనలో ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరు ఓపిక ఉండబట్టి ఎవడో కూడా ఉంటాడు, నాలుగు ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకుంటారు? ఇప్పుడు వీళ్ళు శాస్త్రాలు ఎన్నాళ్ళని భరిస్తాడు ఎవడన్నా? ఎవడో భరించలేడు కదా. ఎవడన్నా ఎన్నాళ్ళు ఓపిక పడతాడు ఏదన్నా? ఆరిపోయే దీపానికి వెలుగొక్కు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కార్యకలాపాలు అలాగే ఉన్నాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.